హైడ్రా ఆఫీసర్లు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో ఉన్న అక్రమ కట్టడాలు కూలగొడుతుర్రు. అగో ఆడెవలు ప్రభుత్వ భూమిని చెరబట్టిండ్రంటే ఎవలో కాదు, అక్కడ బీఆర్ఎస్ లీడరు డోకూరి మధుసూదన్ రెడ్డి అట. ఎంత భూమిని కబ్జా పెట్టిండు, మళ్ళా ప్రభుత్వం కూడా ఎంత జాగాను వాపసు తీసుకుంటుంది, అన్ని ముచ్చట అరుచుకుందాం పరి. అగో చూసిర్రా, గోడలు లేపిన భూమి అంతా కూడా సర్కారుదేనట. అధికారం చేతులున్నది కదా, నేను కారు పార్టీ పెద్ద లీడర్ల వెనకపోంట నడిచే బుడ్డ లీడర్ను, ప్రభుత్వ భూమిని నేను పట్టా చేసుకుంటే నన్ను పట్టించుకున్నటోళ్ళే ఎవరు, తలుగు ఉన్నోనిదే బర్రే, అధికారంలో ఉన్నోనిదే ఇష్టారాజ్యం అన్నట్టు ఈ భూమిని ఆక్రమించి ఇట్లా అవారు గోడలు లేపిండట. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఎంక్వైరీ చేయిస్తే ఏమున్నది, పట్నం నీళ్లతోని పుష్కలంగా వారుకుంటా పోయే పెద్ద నాలను నాలికే జాపి మరీ మింగిండు. అంతటితోనే ఆగకుండా ప్రభుత్వం జాగాను కూడా ఆక్రమించిండని ఆధారాలతోని సహా వచ్చి హైడ్రా ఆఫీసర్లు కూలగొడుతురు. ప్రత్యేక తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ బరబ్బరు ఉంటాయి, తెలంగాణ బిడ్డలకు మేలు జరుగుతుంది అనుకుంటే బీఆర్ఎస్ లీడర్లే సర్కారు భూములే చెరబట్టి బంగ్లాలు లేపి అవారు గోడలు కట్టుకునేంత వాళ్ళకే మేలు జరిగింది. అందుకే కారు పార్టీ 10 ఏళ్ల పాలనను పాతరబెట్టిండ్రు, బీఆర్ఎస్ పార్టీ బిస్తర్ చదువుకునే కాడికి తెచ్చిర్రు. అందుకే అంటారు, అధికారం ఎవ్వలకు శాశ్వతం కాదు, ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. కాబట్టి అధికారంలో ఉన్నాం కదా అని సర్కారు భూములకే సూటి పెడితే అధికారం పోయినాక ఆక్రమించుకున్న జాగాను జానెడు కూడా ఇడిచిపెట్టకుండా మళ్ళా ప్రభుత్వమే పట్టుకపోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఉన్న ప్రభుత్వ భూముల జోలికి పోకుండా ఉంటే మంచిది. అయినా అది ప్రభుత్వ జాగా అని ఎరుకుండి కూడా ఆడ అన్ని గోడలు లేపుకునేందుకు మున్సిపాలిటీలు పర్మిషన్ ఎట్లిచ్చిర్రో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.